హాయ్ ఎవ్రీవన్. కొన్ని నిత్య సత్యాల గురించి తెలుసుకుందాం. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు. మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు. తక్కిన విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే. అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోరాదు. భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి. చిన్నపిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి. భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు. తల్లిదండ్రులకు నిత్య పాదనమస్కారం చేయడానికి మించిన ధర్మం నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో కానీ, ఒకే చేత్తో కానీ పట్టుకెళ్ళరాదు. తూర్పు దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తర పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకుని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. పైన అనగా భుజాల మీద వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు. భోజనం చేయకూడదు. రెండు చేతులతో ఎప్పుడు తల గోక్కోరాదు. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు. తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి. అన్నం తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. కడిగిన తర్వాత ఆ చేతిని విదిల్చరాదు. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికేవాడితో, భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. నోటితో అగ్ని అర్పరాదు, ఊదరాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.